కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 7 నెలలు 8 నెలలు అవుతుందండి. దాని ద్వారా పాత గవర్నమెంట్కి ఇప్పటికీ వ్యత్యాసం అనేది ప్రజలు ఆల్రెడీ అందరూ కూడా గుర్తించారండి. ఎందుకంటే అప్పుడు ఎట్లాగ ఉండేది గవర్నమెంట్ రూలింగ్, ఇప్పుడు ఎలాగ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయి. కానీ ప్రభుత్వం వచ్చేసరికి ఒక స్టెబిలిటీ అంటూ ఏర్పడ్డది. ప్రజల్లో కానీ లేకపోతే వ్యాపారస్తుల్లో కానీ అందరిలోనూ కూడా చక్కగా ప్రభుత్వం రూల్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మోదీ గారు అనేది భారతదేశానికి ఒక బ్రాండ్. అందువల్ల అది కూడా ఈ కూటమిలో అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈ ముగ్గురు కలిసి భారతదేశాన్ని మోదీ గారు ఎలాగైతే రూలింగ్ చేస్తున్నారో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చక్కగా పరిపాలన అంటూ జరుగుతుందండి. కూటమిలో భాగంగా అక్కడ మా హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీకి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఆల్రెడీ ఫస్ట్ స్పెల్ అందరం కూడా కంప్లీట్ చేసి ఉన్నామండి. మా నియోజకవర్గానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు బీటీ రోడ్లు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ 1 వీక్ అవుతుందండి. తార్ రోడ్లు కూడా స్టార్ట్ అయిపోయి సంక్రాంతికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎక్కడ కూడా గుంతలు లేకుండా బీటీ రోడ్లని ప్రతి పల్లికి వెళ్ళే బీటీ రోడ్డు కూడా గుంతలు కప్పేయడం కానీ బీటీ తార్ రోడ్డు లేయర్ వేయడం చాలా బాగుందండి. అభివృద్ధి ఇంకా జరుగుతుందండి. బాగుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు వరకు కూడా. పెన్షన్లు అయితే బాగున్నాయి. మహిళలకి ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి బాగుంటుందని మేము అనుకుంటున్నాం మహిళలందరం కూడా. కాబట్టి దాని ఇంప్రూవ్మెంట్ ఇంకా బాగా చేయాలని మా ఆశ, కోరిక మాది. అందిందండి, మాకు అందింది. మాకు డబ్బులు పడ్డాయి. మాకు గ్యాస్ బండ్ అది వచ్చింది. మాకు ఈ నెలంతా వచ్చింది. మాకు మహిళలకి ఇంకా మంచి జరగాలని, ప్రభుత్వం ఇంకా బాగుండాలని మేము ఆశ వస్తున్నాం. మనకు కూడా కొన్ని సంరక్షణ బాగానే చేసేసినట్టు ఇప్పుడు అంతా 8 నెలలు 9 నెలలు అవుతుంది బాబు గారు వచ్చి. ఆయన వచ్చిన 2 నెలలకే విజయవాడ మొత్తం మునిగిపోయింది. మునిగిపోయినందుకు కూడా చాలా వరకు ఆయన బాధపడ్డాడు. 30 రోజులు ఆయన పాదయాత్ర చేసి తిరిగినాడు. ఇంటింటికి వాకలాగా తిరిగినాడు. వరదకు ముంచేసింది. దాని గురించి ఎవరు కూడా పట్టించకపోతే చంద్రబాబు నాయుడు రావడము అదొక అదృష్టం. కానీ చంద్రబాబు నాయుడు కానీ మా పార్టీ తరఫున ఆయన వచ్చినాడు కాబట్టి అది పర్వాలేదు. రోడ్లు కూడా ఇప్పుడు రోడ్లు కూడా నరవకొన్ను కొత్తపాలెంకి మొన్న రోడ్డు వేయించారు. ఎవరు గన్నబాబు గారు. హై క్లాస్ రోడ్డు అని అంటే నా జీవితంలో 15 సంవత్సరాలు అది అక్కడ వేయటమే లేదు. అసలు ఆటో కానీ మనిషి కానీ వెళ్ళలేకపోయిన రూట్లో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు బాగుందండి. ఎందుకంటే మన గ్యాస్లో కూడా ఫ్రీగా అనమాట ఇప్పించినాడు ఇంటింటికి పేదవాళ్ళకి. రెండోది అనమాట ఇప్పుడు కూడా మహిళలకి ఏమంటారు అంటేని పెన్షన్ అందరికీ ముసలిళ్ళకి కూడా ముసలిళ్ళకి ముడగలకి నండలకి కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళంటే లేకపోయినా సరే ఇద్దరు వచ్చినా సరే 100 మందిని ఇస్తాను. రోడ్లు అయితే బాగానే డెవలప్ అయింది. ఫంక్షన్స్ కూడా ప్రీవియస్ అయితే 2000 అబౌవ్ అంతా ఇచ్చేవారు. సో ఇప్పుడు వాళ్ళైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళందరినీ చూస్తే ఆయన ఎప్పుడో వస్తారు, బట్ ప్రీవియస్ వీళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇదైతే నాకు ఎందుకో ఏదోలా అనిపించింది. అదైతే ఇప్పటి వరకు కాదు, పిల్లలు వచ్చినప్పటికీ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నా వరకు అయితే. వెల్ డన్ గుడ్. దాంతో కంపేర్ చేస్తే వెల్ డన్ గుడ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం కాదు రాష్ట్రం మొత్తం కూడా అంతా కూడా డిసిప్లిన్గా ఒక పద్ధతిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. ఏ విధంగా ఎవరికి ఏ వర్గానికి ఏమి ఇవ్వాలా, ఏ వ్యక్తికి ఏది చెందాలా అది సక్రమంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ సక్రమంగా నడిపించుకెళ్తుంది. మీకు ఒక్కసారి మీరు వచ్చే దారులు కూడా రోడ్లు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంచుమించుగా. మీకు రోడ్లన్నీ కంప్లీట్గా ఇప్పుడు క్లీన్ చీట్గా గోతులున్న రోడ్లన్నీ కంప్లీట్గా క్లీన్గా కూటమి ప్రభుత్వం క్లీన్ చిట్గా తార్ రోడ్లు కంప్లీట్ చేసింది. సిమెంట్ రోడ్లు పంచాయతీలో సిమెంట్ రోడ్డు క్లీన్ చేసింది. క్లియర్గా యాస్టీట్గా చెప్పుకోవడానికి అయితే కంప్లీట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నీట్గా చక్కగా ఒక డిసిప్లిన్గా చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుందండి. ఇంకా 5 సంవత్సరాల్లో మీకు ఎటువంటి డౌట్ లేదండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మంచి చరిత్ర సృష్టించబోతుంది.